సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియ డిజిటల్ సభ్యత్వ అవగాహన సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించకపోతే ఓటు కోల్పోయే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మా అమీర్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దరఖాస్తులన్నీ కూడా నింపి ఎన్నో మంచి కార్యక్రమాలు మైపాలన ఏం చెప్తే జీవో ఇచ్చింది. అరే మార్కెట్ కమిటీ కావాలంటే సాయంత్రం కల్లా జీవో లేదా సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఇవాళ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆ మెడికల్ ఏ కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు. 25,000 మంది ఇలా మెడికల్ డివైస్ పార్క్ లో బతుకున్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఏం లేదు. తయారుగా భూమిని ఐటీ పార్క్ కోసం తీసిపెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనం ఇవాళ కరెంటు కూడా నడపలేకపోతున్నాం. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చింది, కానీ ఇలా ఆ వ్యవస్థను నడపడంలో కూడా ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చే పిఎఫ్ఓ, ఈఎస్ఐఓ, ఇన్సూరెన్స్ అదే 30-40 లక్షలు వచ్చినాయి తప్ప ఇవాళకి ₹1 కోటి రాలేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ₹1 ఇప్పుడు ఏడాది దినం కూడా అయిపోయింది. పాపం చచ్చిపోయిన వాళ్ళ ఏడాది దినం కూడా అయిపోయింది. అంటే మీరు నోరా పోయా? అరే నువ్వు వచ్చి చచ్చిపోయిన శవాల